హలో అండి, వెనకాల ఎవరు కనపడుతున్నారో చూడండి. మా ఇంటికి అయితే బన్నీ వచ్చిందనమాట. ఏంటి బన్నీ వచ్చి వంట చేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇవాళ అమ్మ బర్త్డే అండి. అయితే సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మని మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట డిన్నర్కి. కాకపోతే మేము ఏంటంటే రేపు పూజ ఉండడం వల్ల నైట్ టైము సౌండ్ చేయకే ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ ఈరోజు నైట్ తినమన్నమాట. అందుకనేసి మేము ఎక్కడ తినమా అని చెప్పి బన్నీ అయితే ఇప్పుడు ఇంకా నేనేం వంట చేయలేదు. 1 గంటకు వచ్చిందనమాట ఇంటికి. అంటే మా పిల్లలకి మార్నింగ్ క్యారేజ్ ఇచ్చేసాను. సో ఇంక మాకే కదా, మా హస్బెండ్ ఎలాగో 2:30 అయిపోతుంది వచ్చేసరికి, కానీ 1 గంటకు వండుదాం అనుకుంటున్నా. నువ్వేం వండకు, నేను వస్తానని చెప్పేసి కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చి బిర్యానీ అండ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. మేము నైట్ తినమని చెప్పేసి. అంతేనా బన్నీ? అంతే. అప్పటికప్పుడు కొన్ని కావాల్సిన ఐటమ్స్ కూడా లేవండి. ఇంకా ఆర్డర్ పెట్టేసి వాటిని అయితే తీసుకుని వచ్చిందనమాట. అంటే బయటికి వెళ్ళి తెచ్చే టైం కూడా లేదు, అంత లేట్ అయిపోతుంది ఒక పక్కన. ఇంకా బిర్యానీ కదా అని చెప్పేసి డ్రింక్ కూడా తీసుకొచ్చిందంట. తర్వాత అయితే ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, ఇంకా కొన్ని టొమాటోలు, బాస్మతి రైస్, బిర్యానీ మసాలా, ఇలా కొన్ని సామాన్లు అయితే లేవండి. అవన్నీ కూడా తీసుకొచ్చి అయితే ప్రిపేర్ చేస్తుంది. అమ్మ బర్త్డే వచ్చేసి జూలై 27న జరిగిందండి. ఏం కూర ఉండేవే చూడు, ఇంట్లోకి చూపించు. అయితే ఇవాళ మా అమ్మ అయితే పన్నీరు మకానా అన్నీ ఉన్నాయి. మా అమ్మ బర్త్డే సందర్భంగా బన్నీ అయితే ఈ కర్రీ అయితే చేసిందండి. బిర్యానీ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను, అందుకనేసి అది ఇంకా బన్నీ మొదలు పెట్టలేదు. కర్రీ అవుతుంది ఇంకా. ఓకే, ఇదిగో అండి మా బర్త్డే గర్ల్ కూడా వచ్చిందనమాట భోజనానికి. ఇంకా ఇక్కడైతే వంట అవ్వలేదు. పాపం బన్నీ నేను చెప్పాను మీరు తినండి, మేము తినకపోతే ఏమైందంటే లేదు అందరం కలిసి తిందామని చెప్పేసి అన్నీ తీసుకుని ఇప్పుడు వచ్చిందనమాట ఇందాకే. అందుకనేసి ఇవాళ వంట అయితే బాగా లేట్ అవుతుందండి. కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. బాగుంది. పంచదార వేయాలంటే 2 పలుకులు పంచదార వేసుకుంటున్నాం. పావు స్పూన్ వేసారు. పెరుగు పావు స్పూన్లో సగమే పెరుగైనా ఆయిల్ అయితే ఇంకా బిర్యానీ అయితే మాత్రం నేను ప్రిపేర్ చేస్తున్నానండి. పొద్దున్నే పిల్లలకి బాక్సులు ఇచ్చేసి పంపించేసి ఇంకా నేను మెల్లగా వండుకుందాంలే, మా హస్బెండ్ ఎప్పుడో ఆఫ్టర్నూన్ లేట్గానే వస్తారు కదా అనుకున్నాను అనమాట. ఈలోపు బన్నీ అయితే ఇంకా ఇలా చేసుకుందాము, మీరు తినకుండా ఏంటి, మీరు తినేసేయండి అంటే. నైట్కి మాకు నెక్స్ట్ డే ఒక సెరమనీ ఉండడం వల్ల మేము నైట్కి తినకూడదు అనమాట. వెల్లుల్లి కానీ అలాంటివి ఉల్లిపాయ కానీ ఏం తినకూడదు, టిఫిన్ మాత్రమే చేయాలి. అందుకనేసి ఇంకా ఇప్పుడు బన్నీ అయితే కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తే మీరు కూడా తింటారు కదా, మధ్యాహ్నం వరకు తినొచ్చు అని అయితే చేస్తుంది అనమాట. ఇదంతా పూర్తయి మా డిన్నర్ అదే మా లంచ్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మాకు 4 o'clock అయిపోయిందండి. ఇంకా 4:30కి అయితే పిల్లలు కూడా వచ్చేస్తారు. బన్నీ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుందండి. బయట అయితే వర్షం వస్తుంది అనమాట ఫుల్గా. కరెంట్ కూడా పోయిందే. టైం అయితే 3 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మేము బిర్యానీ కూడా పెట్టేస్తాం. టైం అయితే 3 అవుతుంది. మరి నేను చెప్పాను వీళ్ళకి తినేయండి. మొత్తానికి ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే చేసేసామండి. ఆకలి కూడా పెద్ద ఏం వేయలేదన్నమాట. ఇంక అప్పుడే కూర్చున్నాము. సో వేడిగా బిర్యానీ అండ్ కర్రీ అయితే తిన్నాము అనమాట. మేము చాలా బాగుంది. మా భోజనాలు అయితే లేట్గా ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారనమాట. చూపించే శ్రీయాన్షి అమ్మమ్మ కోసం ఏం తెచ్చో, అదిగో గ్రీటింగ్ తెచ్చింది మా శ్రీయాన్షి పాప. ఇది బని చేత రాయించిందిలేండి. పేపర్ చింపి మధ్యలోకి మడితే ఇక్కడ బొమ్మ, నువ్వు ఏదో ఒకటి వెళ్ళి బొమ్మ వేసి తీసుకుంటాం. ఇంకా మేము కేక్ కూడా తినకూడదండి ఈరోజు, అందుకనేసి ఇంకా ఐస్ క్రీమ్ కేక్ అయితే అమ్మ చేత కట్ చేపిస్తున్నాం అనమాట. వీళ్ళు ఏంటంటే మా గురించి పెట్టుకోకండి అన్నా సరే ఇంకా మాతోనే పెట్టుకుంటున్నారనమాట. నార్మల్ కేక్ వద్దు, ఐస్ క్రీమ్ కేకే అని అందనమాట బన్నీ. సరే ఇంకా మేము కూడా తినాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ కేక్ ఓకే అన్నాం. బన్నీ అయితే ఇక్కడ మొత్తం రెడీ చేసేస్తుంది. ఇంకా అనుకోకుండా అమ్మమ్మ పిన్ని వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారనమాట ఊర్లో. ఎప్పుడు అమ్మ బర్త్డేకి వీళ్ళైతే అందరూ లేరు, అంటే ఉంటే 2 పిన్నులు కూడా లేరనమాట. అండ్ అమ్మమ్మ ముగ్గురు ఒకేసారి ఊర్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా అమ్మనైతే విష్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట. ఇంకైతే ఇదిగోండి మేము తీసుకున్న ఐస్ క్రీమ్ కేక్ అయితే ఇదనమాట. మ్యాంగో అండ్ రాస్బెర్రీ ఫ్లేవర్లో ఉంది ఐస్ క్రీమ్. సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా కేక్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాము. మా పిల్లలు మార్నింగ్ నుండి ఇంట్లో లేరు కదా, ఈవినింగ్ వచ్చిన తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్దాంలే అన్నాను. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి అమ్మాయి ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. వీళ్ళకి చెప్పానమాట, ఆల్రెడీ అమ్మమ్మ కేక్ కట్ చేసేసింది, ఇంకా మీ ముందేం చేయదంట, అందుకనేసి ఇంకా మనం వెళ్ళట్లేదంటే మా శ్రీయాన్షి పాప డల్గా పెట్టేసింది అనమాట ఫేస్. తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ కేక్ అది చూసేసరికి ఫుల్గా ఎగ్జైట్ అవుతుంది. ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని మంచిగా రెడీ అయ్యి వచ్చేసి కూర్చుంది అనమాట. అక్కడ దాని బర్త్డే అన్నట్టుగా కూర్చుంది. కేక్ స్మెల్ అది చాలా బాగుందని చెప్తున్నాను ఇక్కడ నేను.
తర్వాత అయితే అమ్మ వచ్చేసి ఈ శారీ కట్టుకుందనమాట బర్త్డేకి. ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు ఇంకా అమ్మ, ఏదో ఇంట్లో ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్ తోటి అయితే మ్యాచ్ చేసేసి వేసుకుందనమాట. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ అయితే కొన్ని తీసాము అమ్మకి. అండ్ మా శ్రీయాన్షి పాప ఏమో ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. ఇది కరిగిపోతుంది ఐస్ క్రీమ్, రండి కట్ చేయండి. కేక్ సిస్టమ్ ఉండవు అస్సలు శ్రీయాన్షి పాపకి, ఐస్ క్రీమ్ కదా అందుకనేసి వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఏదో పేపర్ తోటి అమ్మకి ఏదో చేసి తీసుకొచ్చారు, ఒక లెటర్ లాంటిది ఏదో ఇస్తుంది చూడండి అక్కడ శ్రీయాన్షి పాప. వీళ్ళకి లాస్ట్ ఇయర్ కానీ మొన్నటి దాకా కూడా ఇంత తెలియలేదు, కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం వీళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, ఇలా తయారు చేయాలి, అలా ఇవ్వాలి గిఫ్ట్స్ అని చెప్పేసి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళకి ఏదో. మరి మీరు నా బర్త్డేకి ఇవ్వలేదేంటి శ్రీయాన్షి అంటే, అమ్మ నీది నెక్స్ట్ బర్త్డే వస్తుంది కదమ్మా అప్పుడు చేస్తామమ్మా, నాకు రాదమ్మా నీ బర్త్డే అప్పుడు అని చెప్పింది మా శ్రీయాన్షి క్యూట్గా. ఇంకా ఆ రోజు తిక్క గోల పెట్టింది, ఇక్కడ ఏడుస్తుంది కూడా మా శ్రీయాన్షి పాప. అలా ఉంటుంది అనమాట వీళ్ళిద్దరితోటి. ఏదేదో చిన్న చిన్న గొడవలు, అప్పుడప్పుడే బాగుంటారు, అప్పుడప్పుడే ఏవో అల్లరి చేసేస్తారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలకైతే అమ్మ ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తుంది. మా ఆశ్రిత్ చూడండి అలా చూస్తున్నాడు, ఫస్ట్ వాళ్ళ చెల్లికి పెట్టిందనో మరేమో ఎందుకు చూస్తున్నాడో తెలీదు. షార్ట్ వీడియోలో అయితే ఫస్ట్ వాడికి పెట్టిందనమాట. ఇంకా తర్వాత ఇదిగోండి అమ్మమ్మ కూడా వచ్చి కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా అమ్మ కోసం ఒక శారీ కూడా తీసుకుంది, కేక్ తినిపించేసి శారీ కూడా పెట్టిందనమాట అమ్మకి. ఇంకా మీరందరూ కూడా అమ్మకైతే విషెస్ చెప్పండి, బర్త్డే విషెస్. నేనే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నాకు ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇంకా అమ్మకైతే అసలు ఆ రోజు ఇంట్రెస్ట్ కూడా లేదు, చెప్పాలంటే కొత్త శారీ కట్టుకోవడానికి కూడా అమ్మకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే బర్త్డే, కనీసం శారీ కట్టుకోవడం, ఇలా మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఇంతే కదా ఎవరైనా చేసేది. ఇంకా నేను బన్నీ అయితే అలా కాదు అని చెప్తే ఇంకా అప్పుడైతే అమ్మ రెడీ అయ్యి వచ్చి కేక్ అయితే కట్ చేసింది అనమాట. ఇంకా మార్నింగ్ అంతా కూడా వర్క్కి వెళ్ళి వచ్చింది, చూపించాను కదా మార్నింగ్ టైంలో అది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అమ్మమ్మ వాళ్ళ అంటే మా పిన్నిలిద్దరు వాళ్ళ చెల్లెలిద్దరితో అయితే కాసేపు టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీ అయిందనమాట ఆ రోజైతే. ఇలా జరిగిందండి. ఇంకా మేమైతే ఎక్కడికి కూడా బయటకు అయితే వెళ్ళలేదండి, నార్మల్గానే. అమ్మకైతే చెప్పాను కదా అసలు ఇంట్రెస్టే లేదు అని చెప్పేసి, ఇంకా నార్మల్గా ఏదో మా కోసం అలాగా ఇంట్లో అయితే ఇది ఐస్ క్రీమ్ కేక్ అయితే కట్ చేసిందనమాట. ఇంకా మేము కూడా వేరే పనుల్లో అయితే ఉన్నాము, బయటికి వెళ్ళి తెచ్చుకునే సామాన్లు, నెక్స్ట్ డే చెప్పాను కదా ఇంట్లో సెరమనీ ఉందని, బయటకు అయితే వెళ్ళి రావాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇంకెక్కడికి అయితే ప్లాన్ చేయలేదు. నేనైతే రెడీ కూడా అవ్వలేదండి, అలా ఉన్నాను, ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకు రెడీ అవ్వడం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్నట్టే ఉండిపోయాను అనమాట. ఇంకా తర్వాత అయితే వీళ్ళు కూడా మా పిన్ని వాళ్ళు కూడా అమ్మకైతే ఇలాగా శారీ అయితే పెట్టి అక్షింతలు అయితే వేయించుకుంటున్నారు ఇక్కడ. ఇంకా మా శ్రీయాన్షి పాప చూడండి ఎలా చూస్తుందో, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే. ఇంకా మేమైతే ఇక్కడ ప్లేట్స్ అవి తెచ్చి పెట్టేసాము, ఎందుకంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కదా అని చెప్పి మా కంగారుది అనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా మంచిగా విషెస్ అయితే చెప్పారు అమ్మకి. సో అమ్మ బర్త్డే అయితే ఇలాగా షార్ట్ అండ్ స్వీట్గా హ్యాపీగా అయితే జరిగిపోయిందండి. అయితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలామంది వీడియోస్ పెట్టట్లేదు ఏంటి సరిగ్గా అంటున్నారు, నేను పెడుతున్నాను, కాకపోతే ఈ మధ్యన కొంచెం నాకు ఎడిటింగ్ అనేది లేట్ అయ్యి మధ్యలో ఒక 2 days పెట్టలేదు అంతే వీడియోస్, లాంగ్ వీడియోస్. సో చూడండి, అండ్ మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసి ఒక లైక్ అయితే చేసేసేయండి మన ఛానల్కి. అండ్ నెక్స్ట్ హారర్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటని అడుగుతున్నారు, సో రేపైతే నేను పోస్ట్ చేస్తానండి, చెప్పాను కదా ఎడిటింగ్ అవ్వలేదు అందుకే చేయలేదన్నమాట. ఇంకా మంచిగా ఇక్కడ నేనైతే సర్వ్ చేసుకుని ఇంకా తిందామని చెప్పేసి తీసుకుంటున్నాను. సో చాలా గట్టిగా ఉండడంతో కొన్ని పిక్స్ అవి తీసినా కొంచెం పర్వాలేదు, మరీ అంత కరిగిపోలేదు అనమాట. ఐస్ క్రీమ్ చేతితో తినేది నేను ఒక్కదానేమో బహుశా, అలా ఉంటుంది అనమాట మన తొందర. బై బై గైస్, సీ యూ టు ద నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.